మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రభుతో పయనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. మంచిది. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకొని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. దేవా మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. గత కాలమంతయు కాచి కాపాడారు, నూతన సంవత్సరం ఇచ్చారు, 3వ వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఎన్నో ప్రణాళికలతో మేము ముందుకు వెళ్ళాలనుకుంటుండగా నీ కార్యమును మా పట్ల సిద్ధింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య భాగం ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి. వింటున్న వారికి అర్థమయ్యేలాగా, చెప్తున్న నేను కూడా ఏమన్నా మీరు మాట్లాడేటప్పుడు సరిచేసుకునే ఉంటే అటు మనస్సును కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేమందరము ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడడానికి, నీ రాజ్యంలో చేరడానికి, మా యొక్క పరిస్థితులను సరిచేసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. మరొకసారి చదువుకుందాము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడే అబ్రాము గారికి ప్రత్యక్షమై అబ్రాము గారితో భయపడొద్దు, నేను నీకు కేడంగా ఉన్నాను, నీకు ఇప్పుడు బహుమానం ఉంది కదా, అది అత్యధికం అవుతుంది అనే వాగ్దానాన్ని ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఇవి జరిగిన తర్వాత, ఏవి జరిగిన తర్వాత దేవుడు ఇతనికి ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని కొద్ది మాటలు మనం ఒకసారి ధ్యానం చేద్దాము. 12వ అధ్యాయంలోకి వెళ్తే అబ్రాముని దేవుడు దర్శించి, నీవు నీ దేశం నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చే, నేను ఏ దేశాన్ని అయితే చూపిస్తానో ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అబ్రాము గారు తన భార్య అయిన శారాను తీసుకొని ఏ దేశానికి వెళ్ళాలో కూడా తెలియకుండా దేవుని మీద విశ్వాసంతో అతడు తన సొంత ఊరిని, ప్రదేశాన్ని, తన తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టేసి అతడు బయటికి రావడం జరిగింది. అలా జరుగుతున్న క్రమంలో తర్వాత దేవుడు వారిని ఎంతగానో ఆస్తిని, పశు సంపదను, పనివారిని ఇలా ఎంతో మందిని ఇచ్చి తనని ఆశీర్వదించడం జరిగింది. అయితే లోతు గారిని కూడా, అబ్రహాము గారితో పాటు లోతు గారిని కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. వీరిద్దరు యొక్క ఎలా ఆశీర్వదించబడ్డారంటే వీళ్ళకున్న పశు సంపదను బట్టి, వీళ్ళకున్న ఆస్తిని బట్టి అందరూ ఒక చోట నివసించలేనంత విస్తారమైపోయింది వీళ్ళ ఆస్తి. అప్పుడు ఒకళ్ళు ఒక ప్రాంతంలోనికి, ఇంకొక ప్రాంతంలోనికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ లోతు గారు సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇలా జరుగుతున్న క్రమంలో సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి కొంతమంది రాజులు దండెత్తి వచ్చి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దోచుకోవడం, దాంతోపాటు లోతు గారి యొక్క ఆస్తిని, వారి స్త్రీలను దోచుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క విషయము అబ్రాము గారికి వినబడినప్పుడు ఈయన తన ఇంట పుట్టి అలవరచబడిన ఒక 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళి ఈ రాజుల్ని జయించడం, లోతు గారి యొక్క ఆస్తి మొత్తాన్ని, స్త్రీలందరినీ విడిపించడం జరుగుతుందన్నమాట. సద్దుమణిగింది ఇక్కడతో ఈ పరిస్థితులన్నీ. అయితే క్రమక్రమంగా అబ్రాము గారి యొక్క వయసు కూడా పెరుగుతూ ఉంది. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై అబ్రాము గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రామా భయపడొద్దు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఏంటండి ఇక్కడ అబ్రాము గారు ఎక్కడన్నా భయపడుతున్నట్టు మనకు కనిపించిందా చెప్పండి? లేదు కదా. ఎందుకనంటే విస్తారమైన ఆస్తి ఉంది, దేవుడు విస్తారంగా తనని ఆశీర్వదించాడు. 318 మందితో యుద్ధానికి వెళ్తే రాజులనే అతడు జయించడం జరిగింది. మరి ఇక్కడ ఎలాంటి పరిస్థితులను మనం చూస్తే అతడు భయపడినట్లుగా మనకు కనబడుతుందా? లేదు కదా. మరేంటి ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రాము గారి దగ్గరకు వచ్చి భయపడొద్దంటాడు ఏంటండి?
ఎస్, మన దేవుడు బాహ్య రూపాన్ని చూచే దేవుడు కాదు, హృదయ లోతులను ఎరిగే దేవుడు. మనం 2వ వచనంలో చూస్తే అతని భయం ఏంటో అతడు బయట పెడతా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏమని వాగ్దానం చేశాడు ఇక్కడ? భయపడొద్దు, నేను నీకు కేడము, నీకు అత్యధికమవుతుంది అని దేవుడు నీకున్న బహుమానం అత్యధికమవుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తే ఆపుకోలేకపోయాడు. ఇప్పటి వరకు లోపల ఎంత ఆలోచన చేశాడో, ఎంత మనస్తాపం చెందాడో బయట మనుషులకి ఎవరికి కనబడలేదు, కానీ దేవునికి కనబడింది. తన యొక్క ఆలోచన ఈ వాగ్దానం చేయగానే తన మనస్సులో తిరిగిన ఆలోచనలు ఇక్కడ బయట పెడతా ఉన్నాడు. చూద్దామా ఒకసారి? అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలీయెజెరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. ఇదన్నమాట ఈయన బాధ, ఈయన భయమంతా ఇదన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎంత సంపాదించినా, నువ్వు పిలిచావు, నాకు ఇంత ఆస్తిని ఇచ్చావు, ఇంత విజయాన్ని ఇచ్చావు, అయితే ఏంటయ్యా నువ్వు ఇంత వాగ్దానం ఇస్తున్నావు, మళ్ళీ నాకున్న బహుమానం అత్యధికం అవుతుంది అంటున్నావు. అత్యధికం కాదు, 4 అంతలు కాదు, ఎంత ఎక్కువైనా సరే నాకేంటి ఉపయోగం? నా తర్వాత నాకు వారసుడు అనేవాడు లేడు. నేను ఎంత సంపాదించినా దాన్ని ఎవరో ఒకరికి ఇచ్చేయాల్సిందే. దమస్కు ఎలిజా ఇంటి పెద్ద దాసుడికి నేను ఈ ఆస్తి మొత్తాన్ని ఇచ్చేయాల్సిందే కదా అని అతనిలో ఉన్న భయము, నేను ఇంతగా ఆశీర్వదించబడిన నా తర్వాత ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి నాకంటూ ఎవరూ లేరే అనే భయము అబ్రహాం గారిని కమ్మినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో ఇక్కడ ఆ కొదువను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొదువును బట్టి అతడు భయపడుతున్నట్లుగా, బాధపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు అందరూ 2026 సంవత్సరానికాను చాలా మంది వాగ్దానాలు తీసుకొని ఉంటారు. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ వాగ్దానాలను తీసుకుంటారు, వాటి గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కొంతమంది ఇదే అనుకుంటారు, ఏ వాగ్దానం ఇస్తే ఏంటండి, పరిస్థితులు ఏం మారుతున్నాయండి, నా బిడ్డలు ఏం మారుతున్నారండి, నేను ఇంత చేస్తున్న ఆస్తి అయితే వస్తుంది, బిల్డింగ్లు అయితే కట్టుకుంటున్నా, పశు సంపద అయితే పెరిగింది, కానీ నా బిడ్డకి పెళ్ళి అవ్వట్లేదండి. ఏదో ఒక కొదువు ప్రతి ఒక్కరి జీవితంలో కనబడతానే ఉంది. దేవుడిచ్చే వాగ్దానాన్ని కూడా పట్టించుకోలేనంత, ఎంత ఇస్తే ఏంటి, ఎన్ని వాగ్దానాలు ఇస్తే ఏంటి, దేవుడు నాకు ఇది లేకుండా చేశాడే, ఇది లేదే నా జీవితంలో అనే కొదువ ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు కనిపిస్తానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు కనబడట్లేదు దైవ సేవకులుగా, మీ కుటుంబ సభ్యులకి కనబడకపోవచ్చు, కానీ దేవునికి కనబడతానే ఉంది. నీవు నోరు విప్పి చెప్పకపోయినా దేవునికి తెలుసు నువ్వు ఎలాంటి కొదువను కలిగి ఉన్నావో, ఆ కొదువును బట్టి నువ్వెంత బాధపడుతున్నావో దేవునికి తెలుసు. కాబట్టే దేవుడు ముందుగానే నీకు వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ అబ్రాము గారు ఎంత అమాయకంగా ఒక చిన్న పిల్లోడు ఒక తండ్రి దగ్గర తల్లి దగ్గర మాట్లాడినట్టుగా దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిస్తే ఏంటయ్యా, ఏం ఉపయోగం అయ్యా, నా తర్వాత నాకంటూ ఎవరూ లేరయ్యా దీనిని అనుభవించడానికి, లేకపోతే నా వారసత్వాన్ని పంచుకోవడానికి ఎవరూ లేరు కదయ్యా అని వాపోతా ఉన్నాడు. మరియు అబ్రహాము ఇలా మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము 4వ వచనం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. చూసారండి దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో, మన బాధని ఎంతగా తీర్చడానికి ఆయన తాపత్రయపడుతున్నాడో ఈ ఒక వచనం మనకి సరిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని రోజుల నుంచి కొదువను నువ్వు కలిగి ఉంటున్నావో, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నీ కొదువేంటో నాకు సంపూర్ణంగా తెలుసు. డైరెక్ట్గా దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీ కొదువుని ఎరిగిన వాడనే ఆ కొదువను నేను తీర్చబోతున్నాను.
కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓర్చుకో. అందుకే మనం క్రొత్త నిబంధనలో చూస్తే ఓర్పు తన క్రియను కొనసాగించనియండి. దేవునికంటూ ఒక సమయం ఉంటుంది, దేవునికంటూ ఒక టైం, ఒక నిర్ణీత కాలం ఉంటుంది. ఆయన చేసే వరకు, ఆయన నిలబెట్టే వరకు మనం వెయిట్ చేయాలి. మనం పడిపోకుండా ఉండడానికి ట్రై చేయాలి. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరెక్కువగా ప్రార్థన చేయడానికి మనము పూనుకోవాలని ఈరోజు దేవుని పేరట మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నీ కొదువను ఆయన విన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆ కొదువును బట్టి నీ హృదయంలో ఉన్న బాధ తీవ్రత ఆయన ఎరిగి ఉన్నవాడు కనుక నీవు దాని గురించి ఆలోచన చేయొద్దు. నేను నీకు కేడెము, నేను నీకున్నాను, నీకు బహుమానము అత్యధికమవుతుంది అని దేవుడు చేసే వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. భయపడొద్దు. ఇది ఎప్పుడుకి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, అసలు జరుగుదా అనే భయం నీలో ఉంటే ఈరోజు విడిచిపెట్టేసే ఆ భయాన్ని. దేవుడు చెప్తున్నాడు ఆయన చేస్తాడు, ఆయన ఉన్నాడు, వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. హీ విల్ డూ. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనము కొంచెం ఓర్పు కలిగి ఉందాము. ఆ చేసే కార్యము ఈ సంవత్సరం అయి ఉండాలని మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మనం చేసినా, మీరు చేసినా, మేం చేసినా దేవుడు తన సమయంలో ఖచ్చితంగా తన కార్యాన్ని చేయడానికి పూనుకుంటానే ఉన్నాడు. ఆల్రెడీ హీ ఫిక్స్డ్, దాన్ని ఫిక్స్ చేసేసాడు దేవుడు. మీరేం భయపడాల్సిన పని. కనుక మనం చూస్తే అబ్రాము జీవితంలో ప్రభువా ఏంటయ్యా నా పరిస్థితి అని తనలో తాను మదన పడుతున్న సమయంలో దేవుడు ఎలా అయితే వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ నిలబెట్టాడు. ఇంకా మనం ఈ వచనాల తర్వాత భాగాల్లో చూస్తే, తర్వాత వచనాల్లో కనుక మనం చూస్తే, ప్రభువా ఇది ఎలా జరిగిద్దయ్యా, నా వయసేమో ఇంత, నా భార్య వయసేమో ఇంత, ఎలా జరుగుతుంది అనే ఆలోచన అతనికి వచ్చినప్పుడు దేవుడు కొన్ని సూచనలని అతనికి చూపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ నీ జీవితంలో దేవుడు కొన్ని సూచనలు చూపిస్తానే ఉంటాడు. కాకపోతే మనం కలిగి ఉన్న భయాలను బట్టి ఇది జరగదా, అవుతుందా, అవ్వదా, నాకు వస్తుందా, రాదా అనే ఈ డైలమాలో, ఈ భయంలో మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చూపించే ఆ సూచనలని మనం చూడలేని వారుగా ఉంటున్నాము. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో అంత మాత్రమే కదండి, వాగ్దానం చేయడమే కాదు, రూఢీపరుస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఈ సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానం అదే అని గుర్తుపెట్టుకో. ఎలా జరుగుతుందని నువ్వు అనుకుంటే మరి ఒకసారి దేవుడి నూతన సంవత్సరంలో మరలా ఒక కొత్త వాగ్దానాన్ని నీకు ఇచ్చి ఆయన రూఢీపరుచుకుంటున్నాడు. నేను ఈ కార్యాన్ని నీకు చేయబోతున్నానని నమ్మిన ఎడల నీవు ఆయన కార్యాలను చూడడానికి సిద్ధంగా ఉండు. ఇక్కడ మనం చూసినట్లయితే బయటికి తీసుకొచ్చాడు అబ్రాము గారిని దేవుడు. తీసుకొచ్చి ఒకసారి ఆకాశాన్ని చూడు, ఆ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కబెట్టు. వామ్మో, ఇన్ని నా వల్ల ఎక్కడవుతుంది ప్రభువా, ఈ విధంగా నేను నీ సంతానాన్ని నీకు నీ నుంచి వచ్చే వారసుని నేను ఇలా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, రూఢీపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాము గారిలాగా నమ్మకంగా ఉండండి. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి ప్రయత్నం చేయండి. తరువాత నువ్వు ఏ కొదువను కలిగి ఉన్నావో ఆ కొదువను బట్టి భయపడకుండా దేవుడు చేసిన వాగ్దానం మీద నమ్మకం ఉంచండి. అయినా నమ్మకం రాకపోతే ప్రభువా నాకు ఏదైనా సూచన చూపించండి ప్రభువా, నాతో డైరెక్ట్గా మాట్లాడండి ప్రభువా అని ఒక చిన్న పిల్లవాడు, ఒక చిన్న పాప తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎలా అయితే అమాయకంగా అడుగుతుందో అలాంటి ఇన్నోసెంట్గా ఆత్మలో మనము అమాయకత్వము కలిగి ప్రభువా నా వల్ల కావట్లేదు, దీన్ని స్వతంత్రించుకుని ఈ వాగ్దానాన్ని పొందుకొనగలిగిన జీవితాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని మనం గనుక అడిగినట్లయితే దేవుడు తన యొక్క కార్యాన్ని మన ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడొద్దు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఎలాంటి కొదువున్నా సరే, ఎన్ని సంవత్సరాల కొదువైనా సరే, ఎన్ని నెలల నుంచి నాకు ఇది లేదే అని నువ్వు బాధపడుతున్నా సరే, ఎన్ని వారాల నుంచి, రోజుల నుంచి నీకు కలిగి ఉన్న కొదువుని బట్టి నువ్వు బాధపడుతున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. దానిని బట్టి దేవుడు నీకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు. మరి ఒకసారి ప్రభువా ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు, మరి ఏంటి నా పరిస్థితి ఎలా మారబోతుందని నువ్వు దేవుని పాదాల మీద పడితే నీకు ఇచ్చిన వాగ్దానము
కార్యరూపం దాల్చడానికి సిద్ధంగా ఉందని జ్ఞాపకం చేసుకోండి. రండి, ఈ సంవత్సరం మీకు ఇచ్చిన వాగ్దానాలని దేవుడి దగ్గర నుంచి స్వతంత్రించుకునే సమయం ఇదే. ప్రభువా, అబ్రాముతో మాట్లాడిన దేవుడవు ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ దగ్గర నుంచి నాకు సూచన కావాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే సూచన అడగండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అబ్రాము ఎందుకు అడిగాడు అక్కడ సూచన అంటే, ఆ వయసులో తను ఏదైతే అడిగాడో దాన్ని పొందుకోవడం అసాధ్యమైన విషయం. ఆ వయసులో పొందుకోవడం అనేది అసాధ్యమైన విషయం. మరి ఎలాగా? సో అందుకే అడుగుతున్నాడు, ప్రభువా ఎలాగ ఇది అనే ఆలోచన వచ్చింది కాబట్టి దాన్ని నాకు రూఢీపరచు అన్నప్పుడు సూచనను అడిగాడు. దేవుడు ఇచ్చాడా లేదా? ఖచ్చితంగా ఇచ్చాడు. నీ పరిస్థితులు కూడా అంతే. ఇది ఎలా జరుగుతుంది? దేవుణ్ణైతే అడుగుతున్నాను కానీ ఇది ఎలా సాధ్యపరుస్తాడు దేవుడు అనే ఆలోచన నీకుంటే, ప్రభువా ఈ చేయబోయే కార్యం నిమిత్తమైన సూచన నాకు దయచేయమని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ నీ ఆత్మలో నీవు ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. ఇంకా మన మాటలో చెప్పాలంటే అమాయకత్వాన్ని మనము కలిగి ఉండాలి. అలాంటి చిన్న బిడ్డలలాగా ప్రవర్తన చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎలాంటి కొదువలను కలిగి ఉన్నామో అట్టి కొదువలను దేవుడు సంపూర్ణంగా తీర్చేయబోతున్నాడు. నమ్మిన వారు తలలు వంచి ప్రార్థన చేయండి. ఈ సంవత్సరమే, ఈ రోజునే, ఈ నెలలోనే, లేకపోతే దేవుడు నిర్ణయించిన కాలంలోనే అట్టి కొదువను తీర్చేందుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవా మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. భయపడొద్దు అంటున్నావు ప్రభువా. ఎన్నో విషయాలను బట్టినా ప్రభువా, ఎంతో సమయాలుగా, ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వారాలుగా, నెలలుగా ప్రభువా మొండిగా ఉన్న సమస్యలు ఇవి జరుగుతాయనే ఆశలు కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నవారం చాలా మంది ఉన్నాము ప్రభువా. ఈరోజు మరి ఒకసారి అబ్రామును దర్శించినట్లుగా నేను నీకు కేడెము, నీకు బహుమానం అత్యధికమవుతుందని ఎలాగైతే వాగ్దానం చేశావో ఈ 2026 సంవత్సరంలో అనేక వాగ్దానములను ప్రభువా అనేకులకు మీరు ఇచ్చి ఉండగా ప్రభువా ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఎటువంటి భయము లేని వారవై మా కొదువలను తీర్చు దేవుడవు నీవని నమ్మకము కలిగి విశ్వాసంతో ప్రభు ముందుకెళ్ళడానికి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి, విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోకుండా మరి ఎక్కువగా నీ యందు విశ్వాసం ఉంచడానికి మరి ఒకసారి మాతో మీరు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ యేసయ్య ఘననామమున వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి.